హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యాస్ రెటిక్యులేట్ వెనేషన్ ఆన్ ఇట్స్ లీవ్స్. దిస్ ప్లాంట్ ఈస్. ఈ క్రింది వాటిలో ఒక చెట్టు యొక్క ఆకుల మీద రెటిక్యులేట్ వెనేషన్ ఉంది. ఆ చెట్టు ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో వెనేషన్ అంటే ఆల్ ద లీవ్స్ కాంటైన్ వెయిన్స్. వెయిన్స్ అంటే ఇక్కడ ఈ ఆకు మీద కనబడుతున్న ఈ గీతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ప్రతి ఆకు మీద ఉంటాయి. సో ఆల్ ద లీవ్స్ కాంటైన్ వెయిన్స్. ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ వేరియస్ ప్లాంట్స్ ఈస్ డిఫరెంట్. ఈ వెయిన్స్ అనేవి అన్ని ఆకుల్లో ఒకే విధంగా ఉండవు. The arrangement of veins in the lamina is known as venation of leaf. So lamina or leaf blade. Leaf blade అంటే ఈ ఆకు యొక్క బ్రోడ్ పార్ట్. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంటీ పార్ట్ లీఫ్ బ్లేడ్. దీన్నే లామినా అని కూడా అంటారు. ఈ లీఫ్ బ్లేడ్ లేదా లామినా మీద ఈ వెయిన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో దీన్నే వెనేషన్ ఆఫ్ లీఫ్ అని అంటారు. ఈ గీతలు ఈ ఆకులో అరేంజ్ చేయడాన్ని వెనేషన్ ఆఫ్ లీఫ్ అని అంటారు. సో మొన్ననే మనం ఈ లీఫ్ గురించి చూసాం ఫ్రెండ్స్. మిడ్ రిప్ అంటే ఏంటి, టిప్ అంటే ఏంటి, లామినా అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. ఇదిగోండి వెయిన్ అంటే ఇక్కడ ఆకు మీద ఉండే గీతలు. There are two main types of venation in the leaves. These are reticulate venation and parallel venation. So reticulate venation అంటే ఏంటో తెలిస్తే మనం పైన ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. In reticulate venation, the vein in a leaf occur in an irregular way forming a net-like design. Reticulate venation అంటే ఆకు మీద ఉండే ఆ గీతలు అనేవి ఇర్రెగ్యులర్గా ఫామ్ అయి ఉంటాయి, నెట్ లైక్ డిజైన్ లాగా. సో ఇది ఒక రెటిక్యులేట్ వెయిన్స్ ఉన్న ఆకు. వీటి మీద ఉన్న గీతలు చూస్తే ఇవి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్, అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ విధంగా ఉంటే దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ అని అంటారు. ఇది ఒక నెట్ లైక్ డిజైన్. రెటిక్యులేట్ మీన్స్ రిసెంబ్లింగ్ ఎ నెట్ ఆర్ నెట్వర్క్. ఈ రెటిక్యులేట్ డిజైన్ అనేది ఒక నెట్ లేదా నెట్వర్క్ డిజైన్ లా ఉంది. So in reticulate venation, the veins spread out from the midrib to all the parts of the leaf haphazardly, giving the appearance of a net. అంటే ఈ రెటిక్యులేట్ వెనేషన్లో ద వెయిన్స్ అనేవి మిడ్రిప్ నుండి ఆకు యొక్క అన్ని భాగాలకు ఈ మిడ్రిప్ నుండి ఈ వెయిన్స్ అనేవి విస్తరిస్తున్నాయి. మిడ్రిప్ అంటే ఇది సెంటర్ పార్ట్. ఈ మిడ్రిప్ నుంచి అన్ని వైపులా ఈ వెయిన్స్ అనేవి విస్తరిస్తున్నాయి. సో ఇది ఒక నెట్ లాగా ఉంది. ఈ రెటిక్యులేట్ వెనేషన్ యొక్క ఆకులకి ఉదాహరణ మ్యాంగో ట్రీ, మ్యారీగోల్డ్, తులసి, మస్టర్డ్, సన్ఫ్లవర్, ఆరెంజ్ అండ్ రోజ్. ఇవన్నీ రెటిక్యులేట్ వెనేషన్ ఉన్న ట్రీస్ యొక్క ఆకులు. హఫాజర్లీ అంటే అడ్డదిడ్డంగా లేదా అస్తవ్యస్తంగా. ఈ రెటిక్యులేట్ వెనేషన్ ఉన్న ఆకులన్నీ కూడా ఈ విధంగా అడ్డదిడ్డంగా ఉంటాయి. సో మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు. సో ఈ క్వశ్చన్లో బ్యాంబూ అంటే వెదురు, మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు, షుగర్ కేన్ అంటే చెరకు, వీట్ అంటే గోధుమ. ఈ క్రింది వాటిలో రెటిక్యులేట్ వెనేషన్ ఏ చెట్టు యొక్క ఆకుల్లో ఉంటుందంటే మ్యారీగోల్డ్ లేదా బంతి పువ్వు యొక్క ఆకుల్లో ఈ రెటిక్యులేట్ వెనేషన్ అనేది ఉంటుంది. సో అలానే ఇంకోటి ప్యారలల్ వెనేషన్ గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్యారలల్ అంటే సమాంతరంగా ఉండే ఆకులో సమాంతరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గీతలు అనేవి ఈ వెయిన్స్ అనేవి సమాంతరంగా ఉంటాయి ప్యారలల్ దాంట్లో. సో ప్యారలల్ వెనేషన్. ఇన్ ప్యారలల్ వెనేషన్ ద వెయిన్స్ ఇన్ ఎ లీఫ్ రన్ ప్యారలల్ టు వన్ అనదర్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద మిడ్రిబ్. ఈ మిడ్రిబ్ నుండి సమాంతరంగా ఈ గీతలు అనేవి ప్యారలల్ వెనేషన్ లో ఉంటాయి. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావింగ్ ప్యారలల్ వెనేషన్ ఇన్ దేర్ లీవ్స్ ఆర్ వీట్, గోధుమ, ప్యాడీ, రైస్, మిల్లెట్, షుగర్ కేన్, మైజ్, బార్లీ, బాంబూ అండ్ బనానా. వీటన్నింటిలో కూడా ఈ చెట్ల యొక్క ఆకులన్నీ కూడా ప్యారలల్ వెనేషన్లో ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యాస్
parallel venation in its leaves. సో ఇంతకుముందే మనం ప్యారలల్ వెనేషన్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసాం ఫ్రెండ్స్. సో బనానా ఆన్సర్ సెకండ్ దానికి బనానా యొక్క ఆకులు ఈ విధంగా సమాంతరంగా ఉంటాయి. సో ఆన్సర్ బనానా. ప్యారలల్ వెనేషన్ ఉన్న లీవ్స్ బనానా చెట్టుకి ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ ఏ ట్యాప్ రూట్? ఈ క్రింది వాటిలో ట్యాప్ రూట్ ఉండని ప్లాంట్ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ట్యాప్ రూట్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ట్యాప్ రూట్ ఈజ్ ఎ స్ట్రైట్ ట్యాపరింగ్ రూట్ విచ్ గ్రోస్ వర్టికల్లీ డౌన్ ఇన్ టు ద సాయిల్ అండ్ గివ్స్ అవుట్ బ్రాంచెస్ ఆన్ ఆల్ ద సైడ్స్. ఈ ట్యాప్ రూట్ అనేది స్ట్రైట్గా వర్టికల్గా మరియు స్ట్రైట్గా సాయిల్ అంటే నేలలోకి డౌన్గా కిందికి పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ట్యాప్ రూట్. ట్యాప్ రూట్లో ఒకే ఒక్క మెయిన్ కాండం లాంటిది ఒకే ఒకటి ఉంటుంది, మిగిలిన అన్ని సన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రమే బలంగా ఉంటుంది. ట్యాప్ రూట్ ఈజ్ ఎ స్ట్రైట్ ట్యాపరింగ్ రూట్ విచ్ గ్రోస్ వెర్టికల్లీ డౌన్ ఇన్ టు ద సాయిల్ అండ్ గివ్స్ అవుట్ బ్రాంచెస్ ఆన్ ఆల్ ద సైడ్స్. ఈ విధంగా ఈ రూట్ యొక్క అన్ని వైపులా ఈ రూట్స్ అనేవి విస్తరిస్తాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ రూట్ ఇది. ట్యాప్ రూట్ ఈస్ ద మెయిన్ రూట్ అండ్ ద స్మాలర్ సైడ్ రూట్స్ ఆర్ కాల్డ్ లాటరల్ రూట్స్. ఈ సైడ్ రూట్స్ని లాటరల్ రూట్స్ అంటారు. ఈ మధ్యాన్ని మాత్రం మెయిన్ రూట్. సో ట్యాప్ రూట్ ఈస్ ద మెయిన్ రూట్ అండ్ ద స్మాలర్ సైడ్ రూట్స్ ఆర్ కాల్డ్ లాటరల్ రూట్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాప్ రూట్స్కి పీ ప్లాంట్, నీమ్ ట్రీ, నీమ్ అంటే వేప చెట్టు, మ్యాంగో, తులసి, మేరీగోల్డ్, క్యారెట్, రేడిష్ అండ్ టర్నిప్. ఇవన్నీ కూడా ట్యాప్ రూట్కి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. సో fibrous roots. Some plants do not have a main root. They have a branch of similar roots called fibrous roots. The fibrous roots consist of mainly thin fiber-like roots of a similar size. So fibrous roots అనే దాంట్లో ఎలాంటి మెయిన్ రూట్ అనేది ఉండదు. సో ఈ విధంగా అన్ని చిన్న రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. Some plants do not have a main root. They have a branch of similar roots called fibrous roots. The fibrous roots consist of many thin fiber-like roots of a similar size. ఇవన్నీ సిమిలర్ సైజ్ అంటే ఒకే సైజులో ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. వీటిని ఫైబ్రస్ రూట్స్ అని అంటారు. దీంట్లో ఏ విధమైన మెయిన్ రూట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీట్, గ్రాస్, మేజ్, ప్యాడీ, మిల్లెట్, షుగర్ కేన్, బాంబూ అండ్ స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అంటే కందగడ్డ, బాంబూ అంటే వెదర్, షుగర్ కేన్ అంటే చెరుకు, మైజ్ అంటే మొక్కజొన్న. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ ఏ ట్యాప్ రూట్? సో మైజ్ అంటే మొక్కజొన్న, ఇది ట్యాప్ రూట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఫైబ్రస్ రూట్. మైజ్ అనేది ఫైబ్రస్ రూట్. సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ద ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్స్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ హ్యావ్ ట్యాప్ రూట్స్. అంటే ఏ చెట్ల యొక్క ఆకులైతే రెటిక్యులేట్ వెనేషన్ అంటే అస్తవ్యస్తంగా వెనీస్ అనేవి అస్తవ్యస్తంగా ఉంటే వాటి యొక్క రూట్స్ అనేవి ట్యాప్ రూట్స్ ఉంటాయి. అలాగే ద ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్స్ విత్ ప్యారలల్ వెనేషన్ అంటే సమాంతరంగా ఉంటే వాటి మీద ఉండేవి వెయిన్స్ అనేవి సమాంతరంగా ఉంటే అవి ఫైబ్రస్ రూట్స్ని కలిగి ఉంటాయి. సో ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్స్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ హ్యావ్ ట్యాప్ రూట్స్ అండ్ ద ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్స్ విత్ ప్యారలల్ వెనేషన్ హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఈస్ కాల్డ్. ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. So the loss of water from the leaves of a plant is called transpiration. So explanation చూద్దాం ఫ్రెండ్స్. A plant keeps on absorbing water from the soil all the time through its roots. మొక్క అనేది ఎప్పటికప్పుడు కీప్స్ ఆన్ అంటే కంటిన్యూస్గా. ఏ ప్లాంట్ కీప్స్ ఆన్ అబ్జార్బింగ్ వాటర్ని పీల్చుకుంటుంది ఫ్రమ్ ద సాయిల్ నేల నుండి ఆల్ ద టైమ్ త్రో ఇట్స్ రూట్స్. మొక్క అనేది ఎల్లప్పుడూ తన రూట్స్ నుండి వాటర్ని గ్రహిస్తూ ఉంటుంది. డ్యూ టు దిస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ కలెక్ట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ప్లాంట్. సో ఇందువల్ల మొక్క యొక్క
బాడీలో చాలా వాటర్ ఉంటుంది. మొక్క చాలా వాటర్ని గ్రహిస్తుంది. సమ్ ఆఫ్ దిస్ వాటర్ ఈస్ యూజ్డ్ అప్ బై ద ప్లాంట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఫుడ్. సమ్ ఆఫ్ దిస్ వాటర్ ఈస్ యూజ్డ్ అప్ బై ద ప్లాంట్ ఇన్ మేకింగ్ ఫుడ్. ఈ వాటర్లో కొంత భాగాన్ని ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. అలానే ద ఎక్స్ట్రా వాటర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ప్లాంట్ ఈస్ గివెన్ అవుట్ కాన్స్టాంట్లీ యాజ్ వాటర్ వేపర్ త్రూ ద టైనీ పోర్స్. ఈ ఎక్స్ట్రా వాటర్ ఫుడ్ని తయారు చేయగా చాలా వాటర్ మిగులుతుంది. ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది మొక్క యొక్క బాడీలో ఉంటుంది. సో అది కాన్స్టెంట్గా వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి ద్వారా ఆవిరవుతుంది. వీటిలో అధికంగా ఉన్న నీరు అనేది గాలిలోకి ఆవిరవుతుంది. ఎలా అంటే టైనీ పోర్స్ త్రూ ద టైనీ పోర్స్. పోర్స్ అంటే రంధ్రాలు. ఆకుకు ఉండే రంధ్రాల ద్వారా ఈ మొక్కలో ఉన్న అధిక భాగంలో ఉన్న నీరు అనేది ఆవిరవుతుంది. సో ఏ విధంగా అంటే లీవ్స్ ఆకుల ద్వారా, ఆకులకు ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ నీరు అనేది ఆవిరవుతుంది. ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. సో ఎవాపరేషన్, ఈ ఎవాపరేషన్ అంటే ఆవిరవడం. ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం తెలుగులో. ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ క్లైంబింగ్ ఆర్గాన్స్ కాల్డ్ టెండ్రిల్స్. దిస్ వన్ ఈస్. సో టెండ్రిల్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. టెండ్రిల్స్ అంటే ఇవి మొక్క పైకి అంటే నేల మీద కాకుండా మనం కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ చెట్టు కానీ తీసుకుంటే దాంట్లో అది పెరగడం కోసం మనం ఒక కట్టెని కానీ దేన్ని కానీ ఏదైనా సపోర్ట్గా పెడతాం. సో అది ఈ విధమైన టెండ్రిల్స్ని కలిగి ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని కాకరకాయ చెట్టు అనేది పైకి పెరుగుతుంది. వీటిని టెండ్రిల్స్ అని అంటారు. టెండ్రిల్స్ అని అంటారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ క్లైంబింగ్ ఆర్గాన్స్ కాల్డ్ టెండ్రిల్స్. దిస్ వన్ ఈస్ ఆన్సర్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఈ విధంగా పైకి వెళ్ళడానికి అంటే చెట్టు పైకి ఎదగడానికి ఏ విధమైన టెండ్రిల్స్ అనేవి ఉండవు. మిగిలిన బిటర్ గార్డ్ ప్లాంట్, ప్యాషన్ ఫ్లవర్ ప్లాంట్ మరియు పీ ప్లాంట్స్లో ఈ టెండ్రిల్స్ అనేవి ఉంటాయి. ఈ టెండ్రిల్స్ వల్ల ఇవి పైకి ఎదుగుతాయి. మొక్క అనేది పైకి పెరుగుతుంది. సో క్లైంబింగ్ అంటే పైకి పాకడం. బిటర్ గార్డ్ ప్లాంట్ అంటే కాకరకాయ చెట్టు. కాకరకాయ చెట్టు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యాస్ రెటిక్యులేట్ వెనేషన్ ఇన్ ఇట్స్ లీవ్స్. దిస్ ప్లాంట్ ఈస్ మేరీగోల్డ్. బంతిపూల చెట్టు. రెటిక్యులేట్ వెనేషన్. సెకండ్ క్వశ్చన్. Which of the following plants has parallel venation in its leaves? Answer banana. Which of the following plants does not have a taproot? Answer maize. Maize have fibrous root. The loss of water from the leaves of a plant is called transpiration. Transpiration. Respiration ante శ్వాసక్రియ. One of the following plants does not have climbing organs called tendrils. This one is money plant. Thank you friends. Thanks for watching this video.